కంప్లీట్ అయిన క్లాసెస్ అనేవి ఆ రోజు చేసేయాలండి, పెండింగ్ ఉంచకండి. ఓకే, సిలబస్ కాపీలో కూడా కలర్ చేంజ్ చేసేయాలి. ఏ రోజు కంప్లీట్ అయిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఆ రోజు కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ మనం ఎక్కడి వరకు వచ్చాం? లాస్ట్ క్లాస్ ఎర్రర్స్ చెప్పాను కదా, ఎర్రర్స్ డిస్కస్ చేశాం కదా. వెండర్ డౌన్ పేమెంట్స్ అండ్ కస్టమర్ డౌన్ పేమెంట్స్, వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ ఓపెన్ చేద్దాం. చూడండి 15 చూడండి, 15 and 16 ఇవి చాలా సింపుల్ గా ఉంది, చేసేద్దాం. ఇవి వెండర్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్. 1 minute, వీటిలో నేను చెప్తాను, వెయిట్ అది కాదు, వెయిట్ ఆర్డర్లో రావాలి. ఐఎమ్ సారీ, మనం ఒక పని చేద్దాం. ఈరోజు రివిజన్ అనే ఒక క్లాస్ నాకు చెప్తాను మీకు, అంటే ఇప్పటి వరకు మనం ఏం చేస్తాం అనేది కంప్లీట్ గా. రివిజన్ ఎక్కడైనా ఉందా? టాపిక్ లేదంటే జస్ట్ యాడ్ చేసుకోండి, లేదంటే చేసుకోకపోయినా పర్వాలేదు. అంటే ఇప్పటి వరకు అసలు మనం ఏం చేస్తాం, మనకి అవుట్పుట్ అనేది అసలు ఏమొచ్చింది ఇప్పటి వరకు అనేది చూద్దాం. ఇక్కడ లేదనుకుంటా, మేబీ 32 ఎక్కడ ఎంటీగా ఉన్న చోట అది యాడ్ చేసుకోండి. రివిజన్ అని పెట్టుకుని క్లోజ్ చేసేయండి, కలర్ చేంజ్ చేసేయండి. రివిజన్ చేద్దాం. రివిజన్ అంటే ఐ మీన్ చేసిందే, మళ్ళీ కొంచెం ఫైనల్ గా చూద్దాము. మీకు నేను 3 slides ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. ఇమేజెస్ ఓపెన్ చేయండి, చాట్ బాక్స్ లో ఉంది. చూడండి, రివిజన్ చేస్తున్నాం మనం. సో జనరల్ లెడ్జర్ జిఎల్, జనరల్ లెడ్జర్ పోస్టింగ్ చేసాం మనం. అంటే కాన్ఫిగరేషన్స్ అన్ని చేయటం వల్ల ఏమైంది, ఫైనల్ గా మనకి ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం, డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తున్నాం, అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తున్నాం. సో మనం ఇప్పటి వరకు చేసిన కాన్ఫిగరేషన్స్ వల్ల మనం ఏమేమి చేయగలిగాం? ఎగ్జాంపుల్, ఫస్ట్ జిఎల్ అకౌంట్స్ ని జిఎల్ పోస్ట్ చేసాం. ఇప్పుడు FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, ఇది గుర్తుపెట్టుకోండి టీ కోడ్. తర్వాత 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40, 50 చూడండి. తర్వాత డాక్యుమెంట్ 8 సెకండ్ లైన్ చూడండి, ఎస్ఏ డాక్యుమెంట్. డాక్యుమెంట్ టైప్ ఏంటి? ఎస్ఏ డాక్యుమెంట్ వస్తుంది జిఎల్ పోస్ట్ చేస్తే. నెక్స్ట్ జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే, టీ కోడ్ ఏంటి? FBL3N. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు, ఓకేనా? నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, వెండర్ పోస్ట్ చేస్తాం, వెండర్ పోస్ట్ చేసేసాం మనం. FB60 అంటే సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ డెబిట్ 40, 31 క్రెడిట్. 40 అంటే ఏంటి? డెబిట్, 31 క్రెడిట్ అవుతుంది వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ లో. వెండర్ ఇన్వాయిస్ ఏ టైప్ డాక్యుమెంట్ వస్తుంది? KR డాక్యుమెంట్, గుర్తుపెట్టుకోండి. వెండర్ ఇన్వాయిస్ కి KR డాక్యుమెంట్ వస్తుంది. ఇవన్నీ చేసేసాం. మన కాన్ఫిగరేషన్ చేయడం వల్ల ఇక్కడ మనకు కనిపించేదంతా కూడా ఈ టీ కోడ్స్ అన్ని ఉపయోగించి మనం ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాం. ఎందువల్ల? సో ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్ని చేసేసాం. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలంటే F-53 లో క్లియర్ చేస్తాం. 25 డెబిట్, 50 క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ డాక్యుమెంట్ ఏమొస్తుంది? KZ. ఈ 40, 50, 40, 25 ఇవన్నీ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, బట్ మిగిలినవన్నీ కూడా టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. 40 అంటే డెబిట్ అని, 31 క్రెడిట్, ఇవి ఉన్నాయి కదా. ఈ నెంబర్స్ గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు, మిగిలినవన్నీ షీట్ లో ఉన్నవన్నీ చెప్పాలి మీరు. ఇంటర్వ్యూలో అడుగుతారండి, మీ టైం పాస్ కి చెప్పే షీట్ మీకు చెప్తుంది కాదు. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ టీ కోడ్ అంటే చెప్పాలి, FB60 సింగిల్ స్క్రీన్ అని చెప్పాలి, F-43 డబల్ స్క్రీన్. KR డాక్యుమెంట్ పోస్ట్ చేస్తే ఏమొస్తుంది?
డాక్యుమెంట్ టైప్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే డాక్యుమెంట్ టైప్ ఏమొస్తుంది కేఆర్ వస్తుంది. వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తాం ఏటీ కోడ్ లో చేస్తాము F-53 లో చేస్తాం. 25 డెబిట్ 50 క్రెడిట్. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఏ డాక్యుమెంట్ వస్తుంది KZ. సో వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N గుర్తుపెట్టుకోవాలి. వెండర్ బ్యాలెన్సెస్ FK10N ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తాం FB70 సింగిల్ స్క్రీన్ F-22 డబల్ స్క్రీన్. మనం డబల్ స్క్రీన్ లో చేయలేదు, చేద్దాం అప్పుడు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్ F-22 డబల్ స్క్రీన్. ఫస్ట్ లైన్ చూడండి, ఫస్ట్ లైన్. నెక్స్ట్ సెకండ్ లైన్, మీరు వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తుంటే 01 డెబిట్ అవుతుంది, 50 క్రెడిట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ DR వస్తుంది. DR అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎలా చేస్తాము F-28 తో చేస్తాం. 40 డెబిట్ 15 క్రెడిట్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ DZ వస్తుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఈ 40 50 ఇవి కాకుండా మిగిలినవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందే, మ్యాండేటరీ. కస్టమర్ ఇన్వాయిస్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N. కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FD10N. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మనం సింగిల్ స్క్రీన్ లో చేసాం, డబల్ స్క్రీన్ లో చేయలేదు కాబట్టి ఒకసారి చేద్దాము. వెళ్ళండి ఒకసారి ఫస్ట్ GL ఓపెన్ చేయండి. GL ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో GL ఇమేజ్ లో ఏమేమి ఉన్నాయి, మనం సింగిల్ స్క్రీన్ చేసాం, డబల్ స్క్రీన్ చేయలేదు కదా, చేద్దాం. GL లో ఏమున్నాయి ఫస్ట్ చూడండి. ఇమేజ్ GL ఓపెన్ చేయండి. ఫస్ట్ లెఫ్ట్కి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. GL పోస్ట్ చేసాం FB50 సింగిల్స్. ఇప్పుడు యాక్చువల్గా మీకు మనం 3 స్లైడ్స్ చూసామండి. 3 స్లైడ్స్ లో ఉన్నవన్నీ కూడా కాన్ఫిగరేషన్ చేసాం. అవి చేయటం వల్ల ఈ రోజు ఇవన్నీ మనకు అవుట్పుట్స్ వస్తున్నాయి. కంపెనీ కోడ్ క్రియేషన్ అవన్నీ చేసేసాం, వాటి వల్ల ఇవన్నీ అవుట్పుట్స్ వస్తున్నాయి. ఇంకా చాలా వాటికి ఉపయోగపడుతుంది. మనం చేసే కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా చాలా వాటికి ఉపయోగపడుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్స్ కి యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టాపిక్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఎనీవే ఇప్పటి వరకు మనం రీచ్ అయింది ఇవన్నీ. ఇప్పుడు మీరు ఏవైతే 3 స్లైడ్స్ చూసారో వీటికి సంబంధించిన బిల్స్ అన్ని కూడా జనరేట్ చేయొచ్చు. సో జనరల్ లెజర్ పోస్టింగ్ FB50 F-02 FB50 సింగిల్ స్క్రీన్ F-02 డబల్ స్క్రీన్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. డాక్యుమెంట్ టైప్ SA డాక్యుమెంట్. ఓకేనా. నెక్స్ట్ వెళ్ళండి, FB50K లో ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇది ఓన్లీ ప్రాక్టీస్ అండి. సింగిల్ స్క్రీన్ లో చేశాను, డబల్ స్క్రీన్ కూడా చేద్దాం. సింగిల్ స్క్రీన్ ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం, కొంచెం గ్యాప్ వచ్చింది కదా. చెప్పండి. పాత్ ద్వారా చెప్తారా సార్? వెండర్ ది కస్టమర్ ది పాత్ ద్వారా? అది S/4HANA కవర్ చేస్తానండి. పాత్ ద్వారా అక్కడ చెప్తారా సార్? పాత్ ఈజీగా అర్థమైపోతుంది మీకు. అంటే వినండి, కొన్ని క్లాసెస్ పాత్ లో చెప్తాను, కొన్ని టీ కోడ్స్ ఉపయోగిస్తానండి. నేను పాత్ యూజ్ చేయలేదంటే అవి ఈజీగా మీకు అర్థమవుతుంది అర్థం. మీరు పాత్ లో చూడండి, మీకు అర్థమవుతుంది. ఎక్కడ ఏ టీ కోడ్ సంబంధించిందో మీరు చూడండి, చెక్ చేయండి, అర్థమవుతుంది మీకు. పాత్ లో నేను చెప్పలేదంటే చాలా ఈజీ అని అర్థం. అంటే అవి మీకు ఈజీగా మీరే చేసేస్తారు. నేను పాత్ యూజ్ కొన్ని క్లాసెస్ మీకు పాత్ ద్వారా చెప్తాను, కొన్ని క్లాసెస్ టీ కోడ్ ద్వారా చెప్తాను. మీకు రెండూ తెలియాలి. పాత్ యూజ్ చేయలేదంటే చాలా సింపుల్ గా మీరైనా ఓన్ గా చేసేస్తారని అర్థం. మీరు ఎండ్ యూజర్ స్క్రీన్ వెళ్ళి చెక్ చేయండి, మీకు అక్కడ కనిపిస్తుంది. అవి కాదనుకుంటే మీకు S/4HANA క్లాసెస్ ఇస్తాను మళ్ళీ, వాటిలో పాత్ ఉంటుంది, చూడండి. సో మనం FB50కి వచ్చాం కదా, కంపెనీ కోడ్ చేంజ్ చేశారు కదా. టైప్ చేయండి రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, లేకపోతే ఏదైనా తీసుకోండి. ఇంకోటి, మీరు మీ కంపెనీలో మీరు వర్క్ చేసే కంపెనీలో ఎన్ని కంపెనీ కోడ్స్ ఉన్నాయంటే
అరౌండ్ 40 కంపెనీ కోడ్స్ లేదంటే ఒక 30 కంపెనీ కోడ్స్ ఉన్నాయని చెప్పాలి. మీరు ఒక 4 to 5 కంపెనీ కోడ్స్ వర్క్ చేస్తామని చెప్పాలి. ఒక 30 to 40 కంపెనీ కోడ్స్ ఉన్నాయని చెప్పాలి మీ కంపెనీలో. చాలా ఉంటాయి, కొన్నిట్లో 100 కంపెనీ కోడ్స్ కూడా ఉంటాయి. 30 to 40 కంపెనీ కోడ్స్ ఉన్నాయని చెప్పాలి. మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ వర్క్ చేస్తున్నారు? ఒక 2-3 కంపెనీ కోడ్స్ కి లేదంటే ఒక 5 కంపెనీ కోడ్స్ కి వర్క్ చేస్తున్నారని చెప్పాలి. రెంట్ అకౌంట్ ఇచ్చారు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి బ్యాంక్ అకౌంట్. పైన కనిపించేది డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, వీటిని ఏమంటారు? మీకు FB50 ఇవన్నీ నేను చూపించాను మీకు ఆల్రెడీ, పాత్ నేను చూపించాను. FB50 టీ కోడ్స్ ఎక్కడ ఉన్నాయో నేను చూపించాను, గుర్తుపెట్టుకోండి. పాత్ ద్వారా చెక్ చేసాం మనం ఆల్రెడీ ఇంతకు ముందు ప్రీవియస్ క్లాసెస్ లో, చూడండి. సో పైన చూడండి, పైన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవన్నీ ఇచ్చాం. ఈ డేటాను ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా అంటారు. కింద కనిపించేదంతా కూడా లైన్ ఐటమ్ లెవెల్ డేటా. హెడర్ లెవెల్ డేటా అండ్ లైన్ ఐటమ్ లెవెల్ డేటా. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? డాక్యుమెంట్ డేట్ అంటే మన ఫిజికల్ డాక్యుమెంట్ ఏ డేట్ అయితే ఉందో దాన్ని డాక్యుమెంట్ డేట్ అంటారు. వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఇన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, ఇట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్, ఫిజికల్ డాక్యుమెంట్. పోస్టింగ్ డేట్ అంటే SAP లోకి ఏ రోజు మ్యాప్ చేస్తామో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. ట్రాన్సాక్షనల్ డేట్ అన్నా పోస్టింగ్ డేట్ అన్నా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో సిమ్యులేట్ చేసాం. సో SA డాక్యుమెంట్ అంటే ఇది మనం పోస్ట్ చేస్తుంది SA డాక్యుమెంట్. కరెన్సీని ఏమంటారు? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ ఇన్ మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? At the time of accounting entry posting, whatever currency we have specified, that is called transactional currency. INR దీని ట్రాన్సాక్షనల్ కరెన్సీ అంటారు. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. డాక్యుమెంట్ టైప్ SA, డాక్యుమెంట్ టైప్ క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. మీ డాక్యుమెంట్ పైన SA ఉంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం, జనరల్ లెడ్జర్ అని అర్థం. ఓకే, సేవ్ చేయండి. సింగిల్ స్క్రీన్ లో చేశాం మనం ఇప్పటి వరకు. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్. వీళ్ళ డబల్ స్క్రీన్ లో కూడా చేద్దాం. F-02 డబల్ స్క్రీన్. 40 ఇచ్చాం. 40 అంటే డెబిట్, ఇక్కడ రెంట్ అకౌంట్ తీసుకోండి. 40 ఆల్రెడీ తీసుకుంది ఆటోమేటిక్ గా. 40 అంటే ఏంటి? డెబిట్. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. క్రెడిట్ బ్యాంక్ అకౌంట్. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ఇక్కడ స్టార్ ఇవ్వాలి. కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి, ప్లస్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి, ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. టాప్ లో డాక్యుమెంట్ ఉంది, సిమ్యులేట్ చేయండి. చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. 40 డెబిట్, 50 క్రెడిట్. SA డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అంటాం. పోస్ట్ చేయండి. ఇది డబల్ స్క్రీన్. డబల్ స్క్రీన్ చేయలేదు కదా మనం ఇంతకు ముందు పోస్టింగ్. సో సింగిల్ స్క్రీన్ లో చేసేసాం. ఇదేంటిది? డబల్ స్క్రీన్ లో GL పోస్ట్ చేయటం. అర్థమైంది ఎలా చేయాలో? వన్ మోర్ ఎంట్రీ చేయండి, ప్రాక్టీస్ పర్పస్. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి, డబల్ స్క్రీన్.
50 అంటే క్రెడిట్, 40 డెబిట్, 50 క్రెడిట్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. అవి ఇచ్చేసి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా కాపీ అవుతుంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. పోస్ట్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL3N. వెళ్ళండి. ఎగ్జిక్యూట్ చేయండి. మీరు ఏమి ఇవ్వద్దు, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయండి. ఇది జిఎల్ లైన్ ఐటమ్ డిస్ప్లే. ఓకే, ఆ షీట్ ఓపెన్ చేయండి. ఇవన్నీ జిఎల్ అకౌంట్స్ అండి. డౌన్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. షీట్ ఓపెన్ చేయండి. ఇమేజెస్ ఇచ్చాను కదా, చాట్ బాక్స్ లోనే ఓపెన్ చేయండి. సో మనం జిఎల్ పోస్ట్ చేసాం. FB50 సింగిల్ స్క్రీన్, F-02 డబల్ స్క్రీన్, 40 డెబిట్, 50 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ SA డాక్యుమెంట్. జిఎల్ అకౌంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N లో చెక్ చేస్తాం. ఓకే, ఇది బ్యాలెన్సెస్ తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇది చూడండి. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఎక్స్టర్నల్ మౌస్ ఉపయోగించాలి. మీరు ఎక్స్టర్నల్ మౌస్ యూజ్ చేయండి, కంఫర్టబుల్గా ఉంటుంది మీకు ప్రాక్టీస్కి. వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ట్రాన్సాక్షన్ కోడ్ FB60 సింగిల్ స్క్రీన్, F-42 43 డబల్ స్క్రీన్. ఓకే, 40 FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 31 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. డాక్యుమెంట్ టైప్ KR. సో మన FB60లో ఎంట్రీ పోస్ట్ చేస్తాం, F-43లో చేయలేదు. ఇది కూడా చేద్దాం, డబల్ స్క్రీన్ కూడా చేద్దాం. ఫస్ట్ FB60కి వెళ్ళండి. సో FB60 ఇన్వాయిస్ డేట్, పైన ఇన్వాయిస్ డేట్ ఇవ్వాలి. సో రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సివ్ అకౌంట్ తీసుకోవచ్చు ఇక్కడ. రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సివ్. ఎంటర్. సిమ్యులేట్. చూసారా, 40 డెబిట్, 31 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ KR ఉంది. KR అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. KR వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. ఇది సింగిల్ స్క్రీన్. ఓకే, సింగిల్ స్క్రీన్ లో చేస్తాం మనం. వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 సింగిల్ స్క్రీన్. నెక్స్ట్ వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్ F-43 డబల్ స్క్రీన్ లో చేద్దాం. డబల్ స్క్రీన్ చేయలేదు కదా మనం. F-43కి వెళ్ళండి. F-43 ఐఎమ్ సారీ, అంతేనా? 43 కదా, డబల్ స్క్రీన్. F-43 అంతే, వెళ్ళండి. F-43 డబల్ స్క్రీన్. డబల్ స్క్రీన్ చూడండి, డబల్ స్క్రీన్ చేయలేదు మనం ఇంతకు ముందు. F-43 డబల్ స్క్రీన్, KR డాక్యుమెంట్. 31 దగ్గర ఏం తీసుకోవాలి? వెండార్ తీసుకోవాలి.
31 అంటే ఏంటి? క్రెడిట్ వెండర్. డ్రాప్ డౌన్ చేయండి, వెండర్స్ కనిపిస్తారు. మీ కంపెనీ కోడ్ లెవెల్లో మీరు క్రియేట్ చేసిన వెండర్స్ అన్ని కనిపిస్తాయి. ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఐఎమ్ సారీ పోస్టింగ్ కదా, పోస్టింగ్ క్రియేషన్ అనేది నో ఇష్యూ. ఓకే, 31 అంటే ఏంటి? క్రెడిట్. ఇక్కడ ఏం తీసుకోవాలి? రా మెటీరియల్ అకౌంట్ తీసుకోవాలి, డెబిట్. 40 అంటే డెబిట్. ఇక్కడ ప్రాబ్లం చేయండి. రా మెటీరియల్ ఆర్ ఎనీ ఎక్స్పెన్స్ తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. ఈసీసీ 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలండి. S/4HANA 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. అమౌంట్ స్టార్ ఇవ్వండి. మీరు స్లోగా చేయాలి. బ్యాక్ వెళ్ళండి, /n F- కంగారు పడకండి, స్లోగా చేయండి. F-43 ఇవ్వండి. స్టార్ ప్లస్ ఇవ్వాలి కదా, మర్చిపోకండి. స్లోగా చేయండి, అర్జెంట్ ఏం లేదు మనకి. $40 ఇవ్వండి. రా మెటీరియల్ తీసుకోండి, ఎంటర్ చేయండి. స్టార్ ఇవ్వండి. అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వాలి, టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ఎంటర్. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. చూసారా, 40 డెబిట్, 31 క్రెడిట్. ఓకే, సో ఇది డబల్ స్క్రీన్. వెండర్ ఇన్వాయిస్ మనం డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేసామా? చేయలేదు. సో ఇది డబల్ స్క్రీన్. ట్రాన్సాక్షన్ కోడ్ F-43, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. గుర్తుపెట్టుకోండి, F-43 డబల్ స్క్రీన్, FB60 సింగిల్ స్క్రీన్, F-43 డబల్ స్క్రీన్. ఓకే, పోస్ట్ చేయండి. డబల్ స్క్రీన్ అర్థమైంది కదా? వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ డబల్ స్క్రీన్. నెక్స్ట్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి. సో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం FB60లో, యాజ్ వెల్ యాజ్ F-43లో డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ టైప్ KR ఉంది. సో నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ F-53 క్లియరింగ్ తెలుసు కదా, ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. ఇక్కడ ఓన్లీ ఇక్కడ డబల్ స్క్రీన్ మాత్రమే ఎక్స్ట్రా నేర్చుకుంటున్నాం, మిగిలినవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. సో వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ F-53. ఫస్ట్ ఏం చేయాలి? వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లేకి వెళ్ళి చెక్ చేయాలి బ్యాలెన్స్ ఎంత ఉందో. వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1Nకి వెళ్ళి తర్వాత క్లియర్ చేస్తాం. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. సో ఈ ఒక వెండర్ క్రియేట్ చేస్తారు మీరు. ఓకే, 20,000 ఈ రోజే పోస్ట్ చేసాం. టోటల్ గా డ్యూ ఎంత ఉంది? 20,000. రెడ్ బల్బ్ అంటే డ్యూ పెండింగ్ ఉంది. సో 20,000 క్లియర్ చేయాలి. ఎలా క్లియర్ చేస్తాం మనం? F-53లోకి వెళ్తాం.
F-53 vendor invoice clearing. ఎంటర్ ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే. ఏమో వెయిట్ ఇంకా ఇవ్వండి. వెయిట్ ఏమైనా ఇక్కడ ఇవ్వండి, తీసుకో. బాగా వెళ్ళండి, F-53కి వెళ్ళండి, స్లోగా చేయండి. డాక్యుమెంట్ టైప్ ఏంటి? KZ క్లియరింగ్ కదా, KZ వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. సో బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. ఏ బ్యాంక్ ద్వారా క్లియర్ చేస్తున్నాం? అమౌంట్ ఎంత? 20,000 క్లియర్ చేస్తున్నాం. స్టాండర్డ్ ఒకటే చెప్తున్నాను, పార్షియల్ రెసిడ్యూల్ చెప్పట్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు కదా. 20,000 పెండింగ్ ఉంది, 20,000 క్లియర్ చేయాలి. లాస్ట్ లో అమౌంట్ అకౌంట్ దగ్గరికి వెళ్ళండి. అకౌంట్ వెండర్ అకౌంట్ తీసుకున్నాం. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్. స్టాండర్డ్ ఒకటే, పార్షియల్ రెసిడ్యూల్ మీకు ఆల్రెడీ తెలుసు. ఎంటర్డ్ అమౌంట్ 20,000, అసైన్ అమౌంట్ 20,000, నాట్ అసైన్ 00. 00 ఉంటేనే ఎంట్రీ పోస్ట్ అవుతుంది. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్ అండ్ పోస్ట్. 50 క్రెడిట్, 25 డెబిట్. క్లియరింగ్ ఇది వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్, KZ డాక్యుమెంట్. ఓకే, క్లియర్ అయిపోయింది. కంటిన్యూ. చూసారా? నెక్స్ట్ స్టెప్, షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి. సో ఇవన్నీ చేస్తాం మనం. GL బ్యాలెన్సెస్ లాస్ట్లో చూద్దాం, వెండర్ బ్యాలెన్సెస్ లాస్ట్లో చూద్దాం. సో వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 F-43. FB60 సింగిల్ స్క్రీన్ లో చేస్తాం, 43 డబల్ స్క్రీన్, 40 డెబిట్, 31 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ KR. తర్వాత క్లియరింగ్ చేసాం F-53, 25 డెబిట్, 50 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ KZ వస్తుంది. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N. ఇవన్నీ మనం చేసాం అనమాట. F-43 చేయలేదు కదా, ఇది ఎక్స్ట్రా చేస్తాం ఈరోజు, జస్ట్ మీకు ప్రాక్టీస్ అవుతుంది. ఇప్పటి వరకు మనం చేసిన కాన్ఫిగరేషన్స్ వల్ల ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని చేయగలుగుతున్నాం. నెక్స్ట్ కస్టమర్ కూడా అంతే. వెళ్ళండి, కస్టమర్ ఏమో చూడండి. కస్టమర్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. మనం డబల్ స్క్రీన్ చేద్దాం. తర్వాత చూడండి, డెబిట్ అంటే ఏంటి? 01 డెబిట్ అవుతుంది కస్టమర్ ఇన్వాయిస్ కి. 50 అంటే క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ DR వస్తుంది. 01 50 ఉంది కదా, 40 50 తప్ప మిగతావన్నీ గుర్తుపెట్టుకోవాలి. మ్యాండేటరీగా గుర్తుండాలి మీకు, ఎప్పుడు అడిగినా చెప్పాలి. ఇంటర్వ్యూలు అడుగుతుంటారు, టీ కోర్స్ గురించి అడుగుతుంటారు. క్లియర్ కదా? టీ కోర్స్ చెప్పమంటారు, ఇంటర్వ్యూలో చెప్పాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ టీ కోర్స్ ఇవన్నీ కూడా. ఈ పోస్టింగ్ ఫీస్ అయితే ఓకే, నాట్ రిక్వైర్డ్, అడగచ్చు అడగకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఛాన్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి. FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. డాక్యుమెంట్ టైప్ DR వస్తుంది. క్లియరింగ్ టీ కోడ్ తెలుసు కదా, F-28, 40 డెబిట్, 15 క్రెడిట్. డాక్యుమెంట్ టైప్ DZ వస్తుంది. కస్టమర్ ఇన్వాయిస్, కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే టీ కోడ్ ఏంటి? FBL5N. గుర్తుపెట్టుకోండి, FBL5N. వెళ్ళండి, FB70 ఒకటి ఎంట్రీ పోస్ట్ చేయండి. కంప్లీట్ గా రివిజన్ అంతే. FB70 సింగిల్ స్క్రీన్కి వెళ్తున్నాం.
అమౌంట్ ఇచ్చేసాము. టెక్స్ట్ ఇవ్వండి. కస్టమర్ ఇన్వాయిస్ క్రియేషన్ కింద సేల్స్ అకౌంట్ ఆర్ ఎనీ ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. వెండర్కి అయితే ఎనీ ఎక్స్పెన్సివ్ తీసుకుంటాం. ఇక్కడ సేల్స్ అకౌంట్ ఆర్ ఎనీ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయాలి ఎప్పుడైనా సరే. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చేయండి. గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఓకే, డిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. 50 క్రెడిట్, సారీ 50 క్రెడిట్, 01 డెబిట్ 50 క్రెడిట్, 01 డెబిట్ 50 క్రెడిట్. డిఆర్ డాక్యుమెంట్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ అని అంటాం. పోస్ట్ చేయండి. కస్టమర్ డబల్ స్క్రీన్ కూడా చేద్దాం. డబల్ స్క్రీన్ టీ కోడ్ ఏంటి? F-22 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70లో చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి? F-22లో చేయాలి. వెళ్ళండి, F-22. F-22 హెడర్ టెక్స్ట్ అవసరం లేదులేండి, తర్వాత మనం చేయొచ్చు. మీకు ఐడియా ఉంటుంది కదా, రిఫరెన్స్ ఫీల్డ్ ఇవన్నీ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. డిఆర్ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. 01 అంటే ఏంటి? 01 అంటే ఏం తీసుకోవాలి? కస్టమర్ తీసుకోవాలి. కస్టమర్ డెబిట్ కదా, కస్టమర్ తీసుకోండి. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. పోస్టింగ్ కి 50 సేల్స్ అకౌంట్ ఆర్ ఎనీ ఎక్స్పెన్సివ్ కూడా తీసుకోవచ్చు. సేల్స్ అకౌంట్, సారీ ఎనీ ఇన్కమ్, ఐఎమ్ సారీ ఎనీ ఇన్కమ్. ఎంటర్. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ, అవి ఇచ్చి ఎంటర్ చేయాలి. ఓకే, గో టు డాక్యుమెంట్, సిమ్యులేట్. ఇది డబల్ స్క్రీన్ ఎంట్రీ. చూడండి, సింగిల్ స్క్రీన్ కి డబల్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఉంది. డబల్ స్క్రీన్, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. పాత్ అడిగారు కదా ఎవరో, పాత్ ప్రాక్టీస్ చేయండి. మీరు వెతకండి, ఫైండ్ అవుట్ చేయండి. మీకు ఆ పాత్ అలవాటు అవుతుంది. నేను చెప్పడం కాదు, మీరు ఫైండ్ అవుట్ చేయాలి ఎక్కడ ఉందనేది. టీ కోడ్కి పాత్ కావాలని గూగుల్లో కొట్టినా కూడా దొరికేస్తుంది మీకు. ఎగ్జాంపుల్ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేయండి. FBL3N పాత్ అని కొట్టారనుకోండి, ఎలా పాత్లోకి ఎలా వెళ్ళాలో తెలిసిపోతుంది మీకు. సో మన ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. సో కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, FBL5N. ఎగ్జిక్యూట్ చేయండి. కస్టమర్ ఒకే కస్టమర్ ఉన్నారు కాబట్టి మన కస్టమర్ నేమ్ మెన్షన్ చేయట్లేదు, కానీ మల్టిపుల్ కస్టమర్ ఉంటే కనుక కస్టమర్ నేమ్ అనేది తీసుకోవాలి. 2 ఎంట్రీస్ పోస్ట్ చేస్తాం. 20,000 క్లియర్ చేయాలి. ఓకే, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ట్రాన్సాక్షన్ కోడ్ F-28. డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఇవ్వండి.
అమౌంట్ ఇవ్వండి. $20,000. కస్టమర్ తీసుకోండి. ఓకే, 10,000, 10,000. Invoice values. Entered amount 20,000, assigned amount 20,000. Go to document, simulate and post. Save చేయండి. Okay. Customer line item display FBL5N. ఏం లేవు, అన్ని క్లియర్ అయిపోయినాయి. క్లియర్డ్ ఐటమ్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే కనిపిస్తాయి. చూసారా, అన్ని క్లియర్. డౌన్కి వెళ్ళి లాస్ట్లో ఉంటుంది. ఈరోజు డేట్ 17 చూడండి. ఓకేనా, ఇట్లా షీట్ ఓపెన్ చేయండి. చేశారా? మీరు పని చేయండి. కస్టమర్ బ్యాలెన్సెస్ ఉంది కదా, పని చేద్దాం. ఇంకోటి మిస్ అయింది. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. GL balances display. GL balances display. FS10N. S అంటే GL, జనరల్ లెడ్జర్ అని అర్థం. S అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ టైప్. S అంటే జనరల్ లెడ్జర్. వెండర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే. FK10N. FK10N. K అంటే వెండర్. కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FD10N. FD10N. D అంటే కస్టమర్. D ఫర్ ఢిల్లీ. FD. D ఫర్ ఢిల్లీ. FD. చూసారా, FS10N, FK10N, FD10N. ఓన్లీ ఇక్కడ S అనేది ఒక GL కి S ఉంటుంది చూడండి. S చూసారా ఫస్ట్ లో. FS10N. FK, K అంటే వెండర్. FD10N, D అంటే కస్టమర్. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. బ్యాలెన్సెస్ అనేవి ఇక్కడ చెక్ చేస్తాం. ఓకే, FS10Nకి వెళ్ళండి. ఇక్కడ GL అకౌంట్ నంబర్ ఇవ్వాలి. GL అకౌంట్ నంబర్, ఫ్రమ్ నంబర్, టు నంబర్, మల్టిపుల్ గా కూడా తీసుకోవచ్చు. ఏదైనా ఒక GL అకౌంట్ తీసుకోండి. మనకి ఏం లేవులే పెండింగ్, యాక్చువల్ గా చూద్దాం. డ్రాప్ డౌన్ చేయండి. వస్తే అయినా చూద్దాం. క్లోజ్ చేసి మీ కంపెనీ కోడ్ క్లోజ్ చేయండి. మీ కంపెనీ కోడ్ బేస్ గా చేసుకొని తీసుకోవాలి. అన్నీ వస్తున్నాయా? వెయిట్. ఇక్కడ మీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఎందువల్ల? మీ GL అకౌంట్స్ క్రింద చార్ట్ ఆఫ్ అకౌంట్, మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ GL అకౌంట్స్ అన్ని కూడా మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి లింక్ అయి ఉంటాయి. తెలుసు కదా మీకు. కంటిన్యూ చేయండి. చూసారా, ఇక్కడ ఓన్లీ మన GL అకౌంట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్, 2 GL తీసుకోండి.
ఎగ్జిక్యూట్ చేయండి. ఇట్లా చూసుకోవచ్చు. బ్యాలెన్సెస్ అన్ని ఇలా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ డెబిట్ ఏంటి, క్రెడిట్ ఏంటి మొత్తం మీరే ఓన్గా అనాలిసిస్ చేయాలి. జిఎల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ FS10Nకి వచ్చాం. FK10N వెళ్ళండి. వెండర్ బ్యాలెన్సెస్ FK10N. FK10N. K అంటే వెండార్, S అంటే జిఎల్. డ్రాప్ డౌన్ చేసి వెండార్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఇవ్వండి వెండార్ తీసుకోండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఈ వెండార్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం లేవు, మనకు బ్యాలెన్స్ ఏం లేదు. ఎందువల్ల అన్ని క్లియర్ చేసేసాము. పెండింగ్ ఏం లేదు, పెండింగ్స్ ఏం లేవు, అన్ని క్లియర్ చేసేసాం. క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద ఈ వాల్యూని ఇప్పుడు 2025లో ఉన్నాం, 26కి మూవ్ చేయొచ్చు. 24లో ఉన్నాం, 25కి మూవ్ చేయొచ్చు. వెండార్ అండ్ కస్టమర్ బ్యాలెన్స్ క్యారీ ఫార్వర్డ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ, అది సపరేట్ క్లాస్ నేను చెప్తాను. చాలా సింపుల్ గా ఉంటుంది. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఫ్యూచర్లో చెప్తాను. ఓకే, సో ఇట్లా ఇది వెండార్ బ్యాలెన్సెస్. కస్టమర్ బ్యాలెన్సెస్ FD10N వెళ్ళండి. FD10N. ఇదంతా ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఈరోజు చేసినంతా కూడా కంప్లీట్ గా ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు మ్యాండేటరీగా టీ కోర్స్ గుర్తుపెట్టుకోవాలి. కన్సల్టెంట్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు 100% డామ్ షూర్గా గుర్తుపెట్టుకోవాలి టీ కోర్స్ నేను చెప్పినవన్నీ. చూసారా, అన్ని క్లియర్ చేసేసాం. పెండింగ్ ఏం లేవు, క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఏం లేవు. సో క్లోజింగ్ బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. అదంతా ప్రాసెస్ నేను చెప్తాను మీ తర్వాత. సో వెండార్ బ్యాలెన్సెస్ అది. ఆ టీ కోర్స్ ఓపెన్ చేయండి. సో ఈ టీ కోర్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. జిఎల్ బ్యాలెన్స్ డిస్ప్లే FS10N. S అంటే జనరల్ లెడ్జర్. వెండార్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FK10N. K అంటే వెండార్. కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FD10N. D అంటే కస్టమర్ అని అర్థం. అది పాత్ ద్వారా కూడా చూడొచ్చు. ఎగ్జాంపుల్ /n నుంచి ఇవ్వండి. హోమ్ స్క్రీన్కి వెళ్ళండి. /n వెయిట్ హోమ్ స్క్రీన్ లో ఉన్నాం. మనం హోమ్ స్క్రీన్ లో ఉన్నాం. ఎండ్ యూజర్ యాక్టివిటీ కదా, సో మనం SPROకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అకౌంటింగ్ వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్. అకౌంటింగ్ ఉంది చూడండి కింద. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్. ఎగ్జాంపుల్ రిసీవబుల్స్ అనుకుందాం. జనరల్ లెడ్జర్లోకి వెళ్ళారా, అవసరం లేదు. డైరెక్ట్ రిసీవబుల్స్లోకి వెళ్ళండి. రిసీవబుల్స్ లాస్ట్ అవుట్ చూడండి. అకౌంట్ రిసీవబుల్. రిసీవబుల్ అంటే కస్టమర్కి సంబంధించింది. అకౌంట్ రిసీవబుల్. అకౌంట్స్ చూడండి. రిసీవబుల్స్లో అకౌంట్స్ ఉంది చూసారా. జిఎల్ కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే FD10N ఫస్ట్ లో చూడండి. FD10N ఫస్ట్ వన్ కస్టమర్ బ్యాలెన్సెస్ డిస్ప్లే. ఇది రిసీబుల్. వెండర్ అనుకోండి, పేయబుల్ లో చూడాలి, బ్యాలెన్సెస్ కనిపిస్తాయి. FD10N అట్లా దీనిక చెక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ పార్ట్ మీకు తెలియలేదు, ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్, మీరు గూగుల్లోకి వెళ్ళారు, ఓకేనా. జిఎల్ క్రియేషన్ ఇన్ SAP క్రోమ్లో టైప్ చేయండి. క్రోమ్ ఓపెన్ అక్కడ చేస్తారా? ఓకే ఫైన్. జిఎల్ అకౌంట్ క్రియేషన్ FS00 పాత్ అనుకుంటండి, వస్తుంది. ఎంటర్ చేయండి. ఇక్కడ పాత్ కనిపిస్తుంది చూసారా. ఎలా వెళ్ళాలి? ఇక్కడ ఎక్కడ ఉంది? లేదు, కొంచెం డౌన్కి వెళ్ళండి.
FS00 ద్వారా వెళ్ళొచ్చు. కింద పాత్ కూడా వస్తుంది మీకు. ఇక్కడ లేదు కదా, వస్తుంది. ఓ పని చేయండి, కొంచెం పైకి వెళ్ళండి చెప్తాను. కొంచెం ఇమేజెస్లోకి వెళ్ళండి. ఇమేజెస్ తెలుగులో పెట్టుకున్నారు మీరు. అన్నిటినీ మరిన్నింటిని చూపు క్లిక్ చేయండి. ఇమేజెస్లోకి వచ్చారు. ఇక్కడ చూడండి, పాత్ ఉందా? క్లిక్ చేయండి, దాన్ని ఇమేజ్ ఓపెన్ చేయండి. పాత్ కనిపిస్తుంది చూడండి. ఒకవేళ మీకు తెలియకపోతే ఇలా చూసుకోవచ్చు, మీ నో ఇష్యూ. ఇమేజ్ పైన డబుల్ క్లిక్ చేయండి, రైట్ సైడ్ ఓపెన్ అయింది ఇమేజ్. ఇక్కడ ఏదో పాత్ కనిపిస్తుంది. ఇమేజ్ ఉందా? క్లోజ్ చేయండి, ఏదో వేరే సెట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాత్ కనిపిస్తుంది, ఇమేజ్ చూసారు. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఇక్కడ ఉంది చూడండి పాత్. ఎలా వెళ్ళాలి? FS00 ఎలా వెళ్ళాలి? ఒకవేళ నేను చెప్పలేదు అనుకోండి, మీరు ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. ఇదే కాదు, మీకు ఏ తెలియకపోయినా గూగుల్లో సెర్చ్ చేసుకోండి. GL క్రియేషన్ పాత్ ఏంటి? అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, GL అకౌంట్స్. ఓకేనా? ఇట్లా వెళ్ళిపోవచ్చు. FS00 లేదంటే కమాండింగ్ ఫీల్డ్ లో FS00 కూడా ఇవ్వచ్చు. అర్థమైందా పాయింట్ మీకు ఇక్కడ? ఎస్ సార్ నో? ఎస్ సార్ నో? అర్థమైందా లేదా? ఓకే సార్. మీకు కొన్ని తెలియదు. యాక్చువల్లీ చాలా మందికి గుర్తుండవండి, నాకు కూడా గుర్తుంది. నేను గూగుల్లోనే వెతుకుతాను. ఎవరైనా అంతే చెప్పరు, కాకపోతే బయటగా సీక్రెట్స్ చెప్పరు. ఓకే, అది క్లియర్ కదా? సో మీకు రివిజన్ చేసాం కంప్లీట్ గా. సింగిల్ స్క్రీన్, డబల్ స్క్రీన్ ఎలా చేయాలి, ఇది ఒక అడిషనల్ క్లాస్ అనుకుందాము. సో రేపటి నుండి మనం రేపు ఏం చెప్పాలి మీకు? 1 minute. రేపు మీకు నేను చూడండి వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ చెప్తాను. వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అనే కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేద్దాం. చాట్ బాక్స్ లో ఇమేజెస్ పోస్ట్ చేస్తున్నాను. వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ECC సర్వర్ లో చేసిన, S4HANA సర్వర్ లో చేసిన సేమ్ టు సేమ్ ఈరోజు చేసినాయి మనం. ఈరోజు క్లాస్ చెప్తున్నాం కదా, రివిజన్ అనేది ECC సర్వర్, S4HANA సర్వర్, నథింగ్ ఈజ్ డిఫరెంట్. మెయిన్ S4HANA సర్వర్ లో డైరెక్ట్ గా చేస్తే ఎలా ఉంటుందంటే, అది క్లౌడ్ వెర్షన్ ఇస్తారు, అందరికీ ఒకటే ఉంటుంది యూజర్ ఐడి పాస్వర్డ్. వేరే వాళ్ళు ఏవో మిస్టేక్ చేస్తుంటారు, ఎంట్రీస్ అనేవి ప్రాపర్ గా పోస్ట్ చేయలేరు. ఎందుకులే అనిపిస్తుంది, చిరాకు అనిపిస్తుంది. సో ఈసీసీలో నేర్చుకుంటే మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. తర్వాత S4HANA కూడా చేయొచ్చు మీరు, నేను చెప్తాను, లేదంటే వీడియోస్ కూడా ఇస్తాను మీకు, మీ ఇష్టం. ఓకే, మన దగ్గర ఎక్కువ మంది ఈసీసీ నేర్చుకున్న వాళ్ళే హైయెస్ట్ ప్యాకేజెస్ కొట్టారు. అంటే బోత్ ఆర్ సేమ్, ఒక 10% డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి అంతే. ఓకే, నెక్స్ట్ క్లాస్ ఏంటి? వెండార్ క్యాష్ డిస్కౌంట్స్ అండ్ కస్టమర్ క్యాష్ డిస్కౌంట్స్ మన టార్గెట్ టుమారో ఆన్వర్డ్స్. ఓకే, క్లియర్ కదా? అండ్ కొంతమంది ఉన్నారు ఫీజు పే చేయలేదు, చేయండి సార్. నేను అందరికీ కాల్స్ చేయలేను కదా, అడగాలంటే ఫీజు పే చేయండి అని చెప్పాలని నాకు కొంచెం ఇన్కన్వీనియంట్ గా అనిపిస్తుంది. చేయండి, నేను మళ్ళీ ఫోన్ చేసేంత వరకు వద్దు, వెంటనే ఫీజెస్ పెండింగ్ ఉన్న వాళ్ళందరూ క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.